వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. సూరారం గణనాయకుడిని ఏడుపాయలలో నిమజ్జనం చేయనున్నామని రామశర్మ తెలిపారు. ఈ సందర్భంగా రామశర్మ మాట్లాడుతూ 11 రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న లంబోదరుడి యొక్క నిమజ్జనం ప్రకృతికి అనుకూలంగా సహజ సిద్ధంగా నదిలో ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలో నిమజ్జనానికి తరలిస్తున్నామని రామశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామశర్మతో పాటు దుర్గా భవాని అసోసియేషన్ ప్రెసిడెంట్ దొరబాబు, రాము, రఘు, వినోద్, సురేష్, అరవింద్ రెడ్డి, వినోద్, సూరి, రమేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. నుండి జయమాతాజీ యూత్ అసోసియేషన్ తరఫున దొరబాబు గారు, రాము తదితర సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామివారి యొక్క ఇటు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క శోభాయాత్ర నిమజ్జనానికి మామూలుగా ఇప్పుడు చూస్తే పర్యావరణానికి అనుకూలమైన గణపతులను అందరూ పెట్టాలని అందరూ కూడా చెప్తున్నారు, కానీ ఆచరణలు ఎవరు కూడా తీసుకోవట్లేదు. కానీ దానికి మేము కట్టుబడి ఉండి మట్టితో చేయించి స్వామివారిని, అది కూడా పారే నీరులో, ఎక్కడో మురుగు చెరువులలో కాకుండా స్వచ్ఛమైనటువంటి నదిలో స్వామివారి నిమజ్జనోత్సవానికై దగ్గరలో ఉన్నటువంటి జగదాంబ సన్నిధి ఏడుపాయల దేవస్థానంలో స్వామివారి నిమజ్జనోత్సవానికై బయలుదేరింది. అందరికి కూడా స్వామివారి అనుగ్రహ కటాక్షాలు ఉండాలని అందరి తరఫున కోరుతూ ఓం శ్రీ గణేశాయ నమః. బోలో విఘ్నేశ్వర భగవానికి